వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ గాయకుడు సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. బాల్కొండ నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలకు పూజలు. కలలో కూడా ఊహించలేదు గోదారమ్మ ఎదురెక్కుతుందని అన్న వేముల ప్రశాంత్ రెడ్డి. పూజలు చేస్తామని చెప్పి వృద్ధురాలిని నమ్మించి బంగారంతో ఉడాయించిన దొంగలు. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో ఘటన. జనగామ జిల్లాలో ఖననం చేసిన మృతదేహానికి అధికారులు రీపోస్టు మార్టం. రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో బయటపడ్డ సుభద్ర హత్య విషయం. డీటెయిల్స్ చూస్తే ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సమస్య చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయి చంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సాయి చంద్ నివాసానికి వెళ్లగానే ఎమ్మెల్సీ కవితను చూసి సాయి చంద్ భార్య బోరున వెలిపించింది. వారిని ఓదార్చే క్రమంలో కవిత సైతం భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే సాయి చంద్ మరణించడం బాధాకరమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఎంతో మందిని చైతన్యవంతం చేశారని పేర్కొంది. మా అందరికీ ఆత్మీయుడు చనిపోయాడని వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. సాయి చంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండలం ఉప్లూరు వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలి వచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కళ నెరవేరిన రోజు ఇదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆర్ఏ శ్రీరామరక్ష అని తెలిపారు. కళలో కూడా ఊహించలేదు గోదారమ్మ ఎదురు ఎక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ కి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం పనులు పూర్తవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జై తెలంగాణ, ప్రశాంత్ అన్న నాయకత్వం, దేశ్ కి నేత కేసీఆర్ నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై కాళేశ్వరం, జై కాళేశ్వరం. ప్రశాంతన నాయకత్వం, జై తెలంగాణ, ఆ పూలు అందరూ వేస్తారు. ओम यास्पलनीर्या फलापुष्पादाश्रवणेः बृहस्पति प्रदोरास्तानो बुद्धिर्वगोवसः
అందరు కొట్టారు, కొందరు పూలు వేసుకోర్రి, కొబ్బరికాయలు ఉంటారు కొట్టారు, కొందరు పూలు వేసుకోరు అందరితో కొట్టి. పూజలు చేస్తామని చెప్పి వృద్ధురాలిని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమె బంగారు గొలుసులతో పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో జరిగింది. ఆదర్శ నగర్ జర్నలిస్ట్ కాలనీలో ఉండే కాసారపు అనంతలక్ష్మి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము గురు పూజలమని ఆమెకు చెప్పారు. ఇంట్లో మంచి జరిగేందుకు పూజలు చేసి వరాలిస్తామని నమ్మించారు. అనంతలక్ష్మితో పాటు మానసిక దివ్యాంగుడైన ఆమె మనవడు విష్ణువర్ధన్ను ఇంట్లో కూర్చోబెట్టి పూజ మొదలుపెట్టారు. ఒక గిన్నెలో బియ్యం పోసి అందులో బంగారు గొలుసులు వేయాలన్నారు. దీంతో అనంతలక్ష్మి తన మెడలోని 2 తులాల బంగారు గొలుసును బియ్యం గిన్నెలో వేసింది. పూజ తర్వాత స్నానం చేయాలని సదరు పూజారులు చెప్పగా ఆమె వెళ్ళింది. ఇదే అదనుగా ఇద్దరు వ్యక్తులు బియ్యం గిన్నెలోని బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. స్నానం చేసి బయటకు వచ్చిన అనంతలక్ష్మికి పూజారులు కనిపించకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని OUPS లో కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటుంటే తిట్టేలా కొట్టినా నేను వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిండ్రు పోలీసులు. ఇంటికి వచ్చి వాళ్ళ ఫోటో పెట్టిండ్రు. పెడితే ఫోటోలో ఉన్నారు వాళ్ళు. మేము చూసిన కరెక్ట్ 5 మా నామాలని ఫోటో చూసినా గుర్తుపట్టినా. నేను కాక ఇంటిద్దరు ముగ్గురు కూడా గుర్తుపట్టిండ్రు. వాళ్ళు కూడా సరే అన్నారు. జనగామ జిల్లాలో ఖననం చేసిన మృతదేహానికి అధికారులు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివపేట గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 20న అనుమానాస్పదంగా మృతి చెందిన సుభద్రకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తం కావడంతో ఖననం చేసిన 35 రోజుల తర్వాత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అప్పట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని వైద్యులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య కేసు విచారణ సందర్భంగా హత్య కేసు ప్రధాన నిందితుడైన గిరబోయిన ఆంజయ్య సుభద్రను హత్య చేసినట్లు అంగీకరించడంతో రీపోస్ట్ మార్టంకు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. కాకతీయ వైద్య కళాశాల ప్రొఫెసర్లు నిపుణుల సమక్షంలో పోస్ట్ మార్టం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కట్టుకు గురైంది. గత రాత్రి పాఠశాల వరండాలో కూర్చొని చదువుకుంటున్న 4వ తరగతి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా అక్కడే మరో 4 పాములు ప్రత్యక్షమయ్యాయి. మొత్తం 2 పాములను సిబ్బంది చంపేశారు. మరో 2 అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పాములను చూసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు భయంతో వణికిపోయారు. స్కూల్ ఆవరణలో తిరగాలంటే భయపడిపోతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ పాములు వస్తాయోనని ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థిని పాము కట్టుకు గురి కావడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోనూ ఓ విద్యార్థిని పాము కట్టుకు గురైంది. పోతంగల్ మండలం జిల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినికి పాము కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయటపడడంతో తీసుకురావడానికి వెనుక వైపుకు వెళ్లిన నందిని పాము కట్టుకు గురైంది. ఆ చిన్నారిని వెంటనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఇది వర్షాకాలం కనుక పాములు తేళ్లు బయటకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిర్మానుష్య ప్రాంతాలతో పాటు పంట పొలాలలోకి దగ్గరగా ఉండే నివాసాల్లోకి విషపూరిత జీవులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులుండే ప్రదేశాల్లో జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాల ఆవరణలో లైట్లు వేసి ఉంచాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు, గడ్డి లేకుండా చూడాలన్నారు. ఎలాంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం
ఉండటం వల్ల పాములు తేళ్లు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాడ్జేరు పాము తాడ్జేరు 1 మీటర్ ఒకటి ఉన్నది, రెండు 1 మీటర్, ఒకటి 1 మీటర్ ఉంటుంది, ఒకటి 1 మీటర్ తక్కువ ఉంటుంది. అసలు కచ్చింది ఇది పెద్దది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీ ప్రభుత్వం తీరుపై జనసేన ఫైర్ అయింది. చంద్రబాబు తన హెరిటేజ్ కోసం డైరీలను నిర్వీర్యం చేస్తే జగన్ ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని జనసేన నేత రామ్దాస్ విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రకంగా అనకూడదని చెప్పనేసి మనస్సాక్షి చెప్తున్నా ఆయన మాటలు, ఆయన హావభావాలు, ఆయన వికృత చేష్టలు చూస్తూ ఉంటే నాకే కాదు రాష్ట్రంలో ఉన్న పసిబిడ్డలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనే అనిపిస్తూ ఉంది. నువ్వు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ అసెట్స్ కానీ, దాని మిషనరీ కానీ, అంత పెద్ద డైరీని హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు గురించాడని చెప్పిన మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఏ కంపెనీలు చూసినా కూడా గుజరాతీ వీళ్ళకే మీరు అమ్మేస్తూ ఉన్నారు. అమ్మేస్తూ క్విడ్ ప్రో కో కింద మీ కేసు నుంచి బయటపడేదానికి మీరు ఇంత విలువైన డైరీని ₹1 కోటి మాత్రమే లీజుకి ఇవ్వటము నిజంగా సిగ్గుచేటు. మళ్ళా ఏం చెప్తున్నారు? మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శివశక్తి డైరీ ఆ పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రైతాంగాన్ని ఎవరిని అడిగినా కూడా రైతాంగము వేరే డైరీ వాళ్ళు పాలు కొనించకుండా, వేరే డైరీకి సంబంధించిన వాహనాలు రానివ్వకుండా గత కొన్నేళ్లుగా రైతాంగాన్ని దోపిడీ చేస్తుండేది ఎవరో ఈ పుంగనూరు ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి అని చెప్పి తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని చెప్పారు. నువ్వు ప్యాకేజ్ స్టార్ ఎవరో ఈ రాష్ట్రంలో నీకన్నా పెద్ద ప్యాకేజ్ స్టార్ ఎవరు లేరు. మీ తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే రిలయన్స్ గ్రూప్ సంస్థ చేయించిందని చెప్పి వాటి మీద దాడులు చేయించిన నువ్వు అదే రిలయన్స్ కంపెనీ వాళ్ళు చెప్తే పరిమళత్వానికి ఎంత ప్యాకేజీ తీసుకొని నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావని చెప్పనేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మొన్న ఫరూక్ అబ్దుల్లా గారు ప్రత్యక్షంగా చెప్పినారు, వాళ్ళ తండ్రి చనిపోతే 1,500 కోట్లు నేను కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను, దాన్ని ముఖ్యమంత్రి చేయమని చెప్పనేసి వచ్చి నాకు సాక్షాత్తు జగనే చెప్పాడని చెప్పి ఫరూక్ అబ్దుల్లా గారు చెప్తే అప్పుడు ఎవరు ప్యాకేజ్ ఇస్తారో అర్థమవుతా ఉంది. నువ్వు మాటికి ఢిల్లీకి పోయి అక్కడ ఏ ప్యాకేజీలు తీసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావో బహిరంగంగా
చర్చకు మన జిల్లా వాళ్ళైనా సరే లేదా మదనపల్లి స్థానిక ఎమ్మెల్యే అయినా సరే జనసేన పార్టీ బహిరంగ చర్చకి సిద్ధంగా ఉందని చెప్పనేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి, అరాచకం విపరీతంగా పెరిగిపోయి, ప్రజలు ఈసారి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పనేసి తెలియజేసుకుంటూ, ఏదన్నా విధానపరంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కానీ విధానపరంగా సమాధానం చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తూ ఉన్నారు. మేము తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ తాత రాజారెడ్డి కానీ మీ ముత్తాత వెంకటరెడ్డి కానీ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ఏం కాదు మీది. బ్రిటిషర్స్కి పంది మాంసము గొడ్డు మాంసము సప్లై చేస్తూ వాళ్ళ దగ్గర ఊడిగం చేసిన కుటుంబం మీది. మీ తాత రాజారెడ్డి నమ్మి వెంకట సుబ్బయ్య గారు మైనింగ్స్ అప్పచెప్తే ఆయన్ని హత్య చేసి ఆ మైన్స్ అన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్న నువ్వు ఏదో పెద్ద రాజ కుటుంబం నుంచినో లేదా పెద్ద స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినట్టు మీరు చెప్పద్దండి. ఈ పత్రికా సమావేశం ముఖ్య కారణం, మదనపల్లిలో దళితుల భూములు దాదాపు బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు హక్కు అనుభవంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళే వాళ్ళు పట్టాలు ఇచ్చినా కూడా మదనపల్లిలో పెద్దలు కొందరు వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళ భూములు అనుభవించుకుంటూ వాళ్ళ దళితుల మీదనే మళ్ళా కేసులు పెట్టేదని కూడా ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు ధైర్యంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ని కన్సల్ట్ అయ్యి ఇక్కడ పిలిపించి ఆ భూములంతా కూడా చూస్తే ఈరోజు వాళ్ళవే. సో ఎన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది వైసీపీ గవర్నమెంట్లో. వాళ్ళ గవర్నమెంట్లో ఎన్ని రకాలు అంటే, ఓ రకంగా చెప్పాలంటే మదనపల్లి మొత్తం సర్వనాశనం అయిపోయింది. మనం తాగే నీళ్లు, తినే తిండి అన్నిట్లో కల్మషం అయిపోతా ఉంది. స్వచ్ఛందంగా నీళ్లు కావాలంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, స్వచ్ఛందంగా తిండి తినాలంటే ఆ పరిస్థితి లేదు. అంతా అగమ్య గోచరంగా తయారైపోయింది మదనపల్లిలో. కాబట్టి అధికారులు, ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకోటి ఏమంటే, మన ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఆయన పాదయాత్ర చేసేప్పుడు చెప్తానే ఉన్నాడు, ఎన్నో హామీలు చెప్పినాడు. కాలేజీలన్నీ కూడా చంద్రబాబు హెడ్డేస్ కోసము మూవీ చేసినాడు. ఇప్పుడు గుజరాత్ వాళ్ళ కోసం మూవీ చేసి గుజరాత్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే మన స్టేట్ వాళ్ళు చేస్తూ ఉంది ఆ పాలిటెక్నిక్ నిర్వహణ, ఇప్పుడు గుజరాత్ వాళ్ళకి ఇచ్చేస్తాడు అన్ని కూడా. అది కూడా ఎంతకి, ఇక్కడ చిన్న బిల్డింగ్ ₹1 కోటి ఇస్తారు లీజ్కి, అట్లాంటిది 3,000 కోట్లు 300 కోట్ల పైన ప్రాపర్టీ కూడా లీజ్కి ఇచ్చేస్తాడు. అసలు నీ మీద చాలా స్టోరీలు దివల్ల. మీ బాత్రూమ్ లో బాబాయ్ ఆ విషయం ఏమైందో తెలియదు, కోడికత్తిది అదో సినిమా దివచ్చు అదేమైందో తెలియదు. ఇట్లా అన్ని నెపాలు వేసి అందరి మీద అబాండాలు వేసి నువ్వు ముఖ్యమంత్రికి అయిపోయి ఈరోజు ప్రజల ఎత్తున కుర్చీ టోపీ పెట్టినావు. ఖచ్చితంగా హలో ఏపీ బై బై వైసీపీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలందరూ బై బై వైసీపీ అనే కాలం దగ్గరలోకి వస్తా ఉంది. లంచం తీసుకుంటూ ఓ అవినీతి వీఆర్ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. మండలంలోని కొల్లపనాయుడుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఓ రాజా ఓ ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద నుంచి ₹7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వీడియో తీస్తున్నా, ఎంక్వైరీ రిపోర్ట్ ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తారు. అంతేనా? ఆన్లైన్ కాదుగా, పొజిషన్ చెప్తాను. ఆఫ్లైన్ ఏం పొజిషన్ సర్టిఫికేట్? ఈ పట్టాలు ఉంటాయి కదా సార్ గవర్నమెంట్ ఇచ్చా, వాటికి బిఫోర్ కన్స్ట్రక్షన్ కాలనీస్ పొజిషన్ సర్టిఫికేట్ అడుగుతారు.
ఈవీఎం గోడౌన్లో ఉన్న వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లో ఉన్న వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్లో ఉన్న వీవీప్యాట్లను మరియు స్ట్రాంగ్ రూమును ప్రతి 3 నెలలకు ఒకసారి పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరైనా తప్పు పంపిస్తే నేనే ముందు చేసేస్తాం. ఓకే, దాని మీద మీకు అసలు ఏ సందేహం ఉండకూడదు. ఇది అన్ని కూడా కలిసి మనం ఓపెన్ చేస్తాము. దాంట్లో ఎవరికైనా మెమరీలో ఏమైనా ఉందా అన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. అందరూ సమక్షంలో మెమరీలో ఏదైనా రాసి ఉంటుంది. ఒకసారి మెమరీ డిలీట్ చేసిన తర్వాత అది ఓన్లీ ఓటింగ్ వేస్తేనే మళ్ళీ మెమరీ వస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీని ట్రాలీని తోసుకుంటూ వస్తుండగా పొరపాటున కిందకు పడిపోయింది. ఆలయం నుంచి రోజువారీగా హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కాసేపు మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను అధికారులు నిలిపేశారు. హుండీలో నుంచి కిందకు పడిపోయిన కానుకలను టీటీడీ అధికారులు తిరిగి హుండీలోకి వేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ మహాద్వారం వద్ద ట్రాలీని తీసుకుని వస్తుండగా గట్టుకు తగులుకుందని, దానిని సిబ్బంది నియంత్రించలేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. చిన్నగా జాగ్రత్తగా మోడీ సర్కార్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న జగన్ సర్కార్ ప్రశ్నించకపోవడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ మద్దలపాలెంలోని సిపిఎం కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఈ నెల 7, 8 తేదీల్లో సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు చేపట్టనున్న నిరాహార దీక్ష పోస్టర్లను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాల
సిపిఎం పార్టీ కార్యదర్శులం ఈ నెల 7/8 2 రోజుల పాటు 24 గంటల దీక్ష చేపట్టాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీక్షలు 8వ తేదీ 10 గంటల వరకు కొనసాగుతాయి. ఈ దీక్షల్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణ పి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. విశాఖపట్నం ప్రజానీకం, కార్మికవర్గం, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొవాలని, మేధావులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ శక్తి అంతా కూడా ఈ దేశ మద్దతుగా భాగస్వామ్యం కావాలని చెప్పని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంటు అశేష త్యాగాలతో సాధించుకున్నది. 32 మంది ప్రాణ బలిదానం, 64 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేయడం, 64 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు తృణప్రాయంగా తమ పదవులకి రాజీనామా చేయడం, వేలాది మంది లాఠీ దెబ్బలు తినడం, కోట్ల పాలు కావడం, ఇలా అశేష త్యాగాలతో ఏర్పడినటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ గాయకుడు సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కుటుంబానికి అండగా ఉంటామని హామీ. బాల్కొండ నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలకు పూజలు, కలలో కూడా ఊహించలేదు గోదారమ్మ ఎదురెక్కుతుందని అన్న వేముల ప్రశాంత్ రెడ్డి. పూజలు చేస్తామని చెప్పి వృద్ధురాలిని నమ్మించి బంగారంతో ఉడాయించిన దొంగలు, హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో ఘటన. జనగామ జిల్లాలో ఖననం చేసిన మృతదేహానికి అధికారులు రీపోస్టు మార్టం. రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో బయటపడ్డ సుభద్ర హత్య విషయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.